ఢిల్లీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కి పిలుపు. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ. జూనియర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా పిలిచారట. ఇప్పటికే చాలా సార్లు వీటి గురించి ఎన్నో రకాలుగా అయితే అందరూ కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వస్తారా అని. ఇప్పటికే చాలా విషయాల్లో అయితే ఆయన పలికించినటువంటి పలుకుల గురించి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునేటువంటి మొదటి వ్యక్తి అమిత్ షా. ఎన్టీఆర్‌ని కలిసినప్పుడే ఆయన మాటలు విని ఎన్టీఆర్‌కి పొలిటికల్ ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని గ్రహించినటువంటి వ్యక్తి. ఆయన రావాలని మరీ మరీ కోరుకున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ఈ విషయం తెలిసి ఎంతగానో సంచలనంగా మారినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎన్టీఆర్ వస్తే బావుండని తెలుసుకున్నటువంటి ఈ విషయంపై భారీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. తారక్ రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీకైనా వస్తే మంచిగా ఉంటుందని, లేదా బీజేపీకి వస్తే ఖచ్చితంగా మంచి పదవి ఇస్తామని ఎప్పటినుంచో ఆఫర్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడాలని అనుకున్నారట. అందుకే ఆయన్ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. కాబట్టే ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతగానో సంచలనం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా రాకపోయినా పొలిటికల్‌గా ఆయన కెరీర్ ఎలా ఉంటుందన్న ఉద్దేశంపై ప్రస్తుతం ఆయనకి ఢిల్లీ నుంచి ఆహ్వానం లభించిందట. సో ఢిల్లీకొచ్చి ప్రధాని మోదీ యొక్క మంచి మాటలు విని ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేస్తారని చంద్రబాబు ఆశపడుతున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకే జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి బయలుదేరుతున్నారట. మరి ఆయన వెళ్ళి ఏ విషయం గురించి డిస్కస్ చేస్తారో, ఏం మాట్లాడతారనేది తెలియాలి.